68వ కీర్తన 68వ కీర్తన ధ్యానించుకుని కలిసి. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కలుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయు. వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణం చేయు, దేవుని కొరకు ఒక రాజమార్గము చేయు. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమును దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధురాంధ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. విశ్వాసఘాతకులు నిర్జన దేశంలో నివసించుదురు. దేవా, నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారిన. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని అవతలి సీనాయి కంపించింది. దేవాన్ని స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించింది. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి.